హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటి అంటే, బ్రిటన్ దేశానికి నూతన ప్రధానిగా ఇటీవల కాలంలో ఒకరు నియమితులు కావడం జరిగింది. కాబట్టి బ్రిటన్ ఎన్నికలు, అదేవిధంగా నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నిక కావడం జరిగిందనే అంశాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా కిర్ స్టార్మర్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రధాని పేరు వచ్చేసి కిర్ స్టార్మర్ అనేటువంటి వ్యక్తి. ఇతడు ఎవరు అంటే బ్రిటన్ దేశానికి నూతన ప్రధానమంత్రి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇతడు బ్రిటన్ దేశ చరిత్రలో ఎన్నవ ప్రధానిగా పదవీ బాధ్యతలను స్వీకరించాడు అంటే మాత్రం 58వ ప్రధాని అండి. చాలా ఇంపార్టెంట్. ఈ డిజిట్ పైన 4 స్టేట్మెంట్ రూపంలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి బ్రిటన్ దేశ 58వ ప్రధానిగా కిర్ స్టార్మర్ అనేటువంటి వ్యక్తి 2024 జూలై మాసంలో పదవీ బాధ్యతలను అయితే స్వీకరించడం జరిగింది. అయితే ఇతడు ఏ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇతడు విజయం సాధించాడు అంటే మాత్రం హాల్బోర్న్ సెయింట్ ఫ్రాంకస్ నుంచి విజయం సాధించాడండి. దాదాపుగా 18,884 ఓట్ల తేడాతోటి విజయం సాధించి ఆ తదుపరి బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలను అయితే స్వీకరించడం జరిగింది. అయితే బ్రిటన్ అంటే కేవలం ఒక దేశం కాదండి, కొన్ని దేశాల కలయిక. అందులో ఇంగ్లాండ్ ఉంటుంది, స్కాట్లాండ్స్ ఉంటుంది, వేల్స్ ఉన్నది, అదేవిధంగా నార్త్ ఐర్లాండ్ అండి. ఈ యొక్క 4 ప్రాంతాల నుంచి దాదాపుగా ఎన్ని స్థానాలు ఉన్నాయంటే 650 స్థానాలకి 2024 జూలై 4వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్ని స్థానాలు గుర్తుంచుకోండి, 650 స్థానాలకి 2024 జూలైలో ఎన్నికలు నిర్వహించగా ఇందులో ప్రధానంగా 2 పార్టీలు కనిపిస్తాయండి మనకు బ్రిటన్లో. ఒకటి లేబర్ పార్టీ, మరొకటి కన్జర్వేటివ్ పార్టీ అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. బ్రిటన్లో మనకు కనిపించే ప్రముఖమైన పార్టీలు ఏవి అంటే లేబర్ పార్టీ ఒకటి, మరొకటి వచ్చేసి కన్జర్వేటివ్ పార్టీ అండి. అయితే మొత్తంగా 650 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ అంటే కిర్ స్టార్మర్ నేతృత్వంలో ఉన్నటువంటి లేబర్ పార్టీ ఏకంగా 412 స్థానాలని గెలుపొందడం జరిగిందండి. ఈ అంశం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. లేబర్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది అంటే 412 స్థానాలని గెలుచుకుంది. ఏకంగా మొత్తం పోలైన ఓట్లలో 33.7% ఓట్లను సాధించడం జరిగింది. తద్వారా బ్రిటన్లో నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఏది అంటే మాత్రం లేబర్ పార్టీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం మొత్తంగా 650 స్థానాలలో లేబర్ పార్టీ 412 స్థానాలని గెలుచుకొని అధికారాన్ని చేపట్టింది అంటున్నాం. అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ని స్థానాలను గెలుచుకుంది లేబర్ పార్టీ అంటే 201 స్థానాలని గెలుచుకోవడం జరిగింది. అంటే గతంలో గెలుచుకున్న దానికన్నా కూడా రెట్టింపుగా ఈ యొక్క ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక పార్టీ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి కన్జర్వేటివ్ పార్టీ. ఈ యొక్క కన్జర్వేటివ్ పార్టీ అనేది రిషి సునాక్ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలో ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. మొత్తం పోలైన ఓట్లలో కేవలం 23.7% ఓట్లను సాధించి అధికారాన్ని దూరం చేసుకోవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. లేబర్ పార్టీ 412 స్థానాలు, కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే బ్రిటన్లో మొత్తంగా 650 స్థానాల్లో ఉంటే 326 స్థానాలు ఏ పార్టీ అయితే సాధిస్తుందో ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకి లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 326 స్థానాల కన్నా కూడా అధికంగా అంటే 412 స్థానాలను సాధించి అధికంగా దాదాపుగా ఒక 80 స్థానాలకు పైగా 80-90 అధిక అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే అదనంగానే సాధించి విజయాన్ని అయితే సాధించిందని
గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ లేబర్ పార్టీకి సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని డిస్కస్ చేయాలండి. దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత బ్రిటన్లో ప్రభుత్వాన్ని లేబర్ పార్టీ అనేది ఏర్పాటు చేయబోతుంది. అంటే గత 14 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ ఏది అంటే మాత్రం కన్జర్వేటివ్ పార్టీ అని గుర్తుంచుకోండి. అయితే 14 సంవత్సరాల తర్వాత మాత్రం అధికారాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఏ పార్టీకి దక్కిందంటే లేబర్ పార్టీకి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఎవరైతే బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నారో వారు బ్రిటన్ యొక్క ప్రస్తుత రాజును కలిసే అటువంటి ఆచారం ఉంది. కాబట్టి ప్రస్తుత రాజు ఎవరు అంటే కింగ్ చార్లెస్ III అండి. గతంలో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్ రాణి ఉండేవారు. అయితే ఆమె కొన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా 2 సంవత్సరాలు క్రితం మరణించడం జరిగింది. కాబట్టి ఆమె స్థానంలో ప్రస్తుతం బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ III గారు కొనసాగుతున్నారనే అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రిషి సునక్ ఓడిపోయినప్పటికీ కూడా ఒక లోక్సభ సభ్యుడిగా మాత్రం విజయం సాధించాడండి. ఈ ఎన్నికల్లో రిషి సునక్ రిచ్మండ్ అండ్ నార్థల్ అలర్టన్ నుంచి గెలుపొందాడు అని గుర్తుంచుకోండి. ఓకేనా. హౌస్ ఆఫ్ కామన్స్కి రిషి సునక్ అనేటువంటి వ్యక్తి రిచ్మండ్ అండ్ నార్థర్ అల్టర్న్ అనేటువంటి స్థానం నుంచి గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ప్రస్తుత బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైనటువంటి కీర్ స్టార్మర్ గారి గురించి ఒక అంశాన్ని డిస్కస్ చేయాలి. ఏంటిది ఆ అంశం అంటే గత 5 దశాబ్దాలలో ఇంత ఎక్కువ వయసున్నటువంటి వ్యక్తి ప్రధానిగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. అంటే గత 50 సంవత్సరాలుగా కూడా దాదాపుగా ఇతని వయసు ఇప్పుడు 61 సంవత్సరాలు. కాబట్టి ఇంత పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరూ ప్రధానిగా కాలేదు. కానీ మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత అతి ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తిగా కీర్ స్టార్మర్ అనేటువంటి వ్యక్తి ప్రధానిగా నియమితులు కావడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ ఎన్నికల్లో 2024లో జరిగిన ఈ యొక్క బ్రిటన్ ఎన్నికల్లో మన భారత సంతతికి చెందిన వారు ఏకంగా 28 మంది గెలుపొందారు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందినటువంటి 28 మంది విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా గుర్తుంచుకోండి. ఈ యొక్క 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి బ్రిటన్ ఎన్నికల్లో ఒక ప్రత్యేకత అయితే సంతరించుకోవడం జరిగిందండి. ఏంటి ఆ ప్రత్యేకత అంటే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఒక కృత్రిమ మేధ ఏఐకి సంబంధించినటువంటి అభ్యర్థి పోటీ చేయడం జరిగింది. ఎవరు ఆ అభ్యర్థి అంటే మాత్రం AI స్టీవ్ అండి. ఒక కృత్రిమ మేధస్సు కలిగినటువంటి AI స్టీవ్ అనేటువంటి వ్యక్తి మామూలు అభ్యర్థుల్లాగానే ఈ యొక్క ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేయడం జరిగిందండి. బ్రిటన్ చరిత్రలోనే ఒక AI అభ్యర్థి అంటే ఒక కృత్రిమ మేధస్సు కలిగినటువంటి అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అండి. అలా పోటీ చేసిన వ్యక్తి ఎవరు అంటే AI స్టీవ్ అండి. అయితే ఇతడు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడంటే మాత్రం బ్రైటన్ పెవిలియన్ నియోజకవర్గం నుంచి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. నియోజకవర్గం పేరు గుర్తుంచుకోండి. బ్రైటన్ పెవిలియన్ నియోజకవర్గం నుంచి AI స్టీవ్ పోటీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క బ్రైటన్ పెవిలియన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ కూడా ఇతడు చివరి స్థానంలో నిలవడం జరిగిందండి. కేవలం 179 ఓట్లను మాత్రమే ఈ యొక్క AI అభ్యర్థి అయినటువంటి స్టీవ్ సాధించారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. బ్రిటన్ ఎన్నికల్లోనే పోటీ చేసినటువంటి తొలి వర్చువల్ అభ్యర్థి పేరు ఏది అని కూడా అడుగుతాడు. కాబట్టి AI స్టీవ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక బ్రిటన్కు సంబంధించి కొన్ని అంశాలను డిస్కస్ చేద్దామండి. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లో 2 సభలు కలవు. అందులో ఒకటి హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది ఉంటుంది, మరొకటి హౌస్ ఆఫ్ కామన్స్ అని ఉంటుంది. ఈ యొక్క హౌస్ ఆఫ్ లార్డ్స్ని
ఎగువ సభగా, అదేవిధంగా హౌస్ ఆఫ్ కామన్ని దిగువ సభగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే హౌస్ ఆఫ్ కామన్కి అంటే దిగువ సభకి 2024 జూలైలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తంగా ఎన్ని స్థానాల కంటే మాత్రం 650 స్థానాలని గుర్తుంచుకోండి. ఎప్పుడు ఎన్నికలు అంటే మాత్రం 2024 జూలై 4 అండి. ప్రస్తుతం భారత్తో పాటు అనేక దేశాలు కూడా బ్రిటన్ పార్లమెంటరీ తరహా విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. కాబట్టి బ్రిటన్ పార్లమెంటరీ ప్రభుత్వానికి తల్లి లాంటిదిగా చాలామంది పేర్కొన్నారండి. కాబట్టి పార్లమెంటరీకి తల్లిలాగా ఏ ప్రభుత్వం ఉంది అంటే మాత్రం బ్రిటన్ ప్రభుత్వం అండి. కాబట్టి పార్లమెంటరీ తల్లిగా ఇక బ్రిటన్ ప్రభుత్వం ఉండడం జరిగిందని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి అడిగారండి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి తల్లి లాంటిదిగా దేనిని పేర్కొంటారంటే బ్రిటన్ తరహా పార్లమెంట్ అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.